కొంగ, నువ్వు ఉచితంగా భోజనం తినాలి అనుకున్నాను చెప్పావు కదా, అందుకే నువ్వు ఇదంతా చేశావు. కానీ నువ్వు ఎప్పుడు కూడా ఒంటరిగా ఏది తినవు కదా, నీ స్నేహితురాలు టీను పిచ్చుకతోనే తింటావు కదా. కొంగ, నిజం చెప్పు, టీను పిచ్చుక ఎక్కడుంది? తను నీతో పాటు ఈ గుడ్డులో ఎందుకని లేదు? బ్లూల్యాండ్ అడవిలో జంతువులన్నీ కాలు నక్క వల్ల విసిగిపోయాయి. ఒక్కోసారి తను ఎవ్వరి భోజనమైనా దొంగతనం చేసేది. మరోసారి చాడీలు చెప్పి జంతువుల మధ్యలో గొడవ పెట్టేది. తను చేసే పనులకి విసిగిపోయి షేర్ఖాన్ తనని సభకు పిలిపించాడు. కాలు నక్క, ఈ నెలలో 16 సార్లు నీ మీద కంప్లైంట్స్ వచ్చాయి. అవును షేర్ఖాన్, ఇంకైతే ఈ అడవిలో మేముంటాము, లేదంటే ఈ నక్కుంటుంది. కాలు నక్క, నిన్ను 1 ఏడాది పాటు ఈ అడవి నుంచి బహిష్కరిస్తున్నాను. ఆ మాట విని నక్క ఆశ్చర్యపోయింది. సాయంత్రం అయ్యేలోపే నక్క అడవి వదిలి వెళ్ళిపోయింది. జంతువులన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం జంతువులన్నీ పువ్వుల తోటలో ఆనందంగా గడుపుతున్నాయి. మింకు కొంగ అలాగే టీను పిచ్చుక ఎప్పుడూ కలిసి ఉండేవి. వాటికి చెట్ల మధ్యలో ఏదో కనిపించింది. అరే, ఇంతకీ అదేంటి? పద వెళ్ళి చూద్దాం. వాటి మాట విని జంతువులన్నీ ఆ పెద్ద వస్తువు దగ్గరకు చేరుకున్నాయి. అక్కడ వాటికి ఒక పెద్ద గుడ్డు కనిపించింది. ఓరి నాయనో, ఇంత పెద్ద గుడ్డా! ఇది చాలా విచిత్రమైన విషయం. నేను ఇప్పుడే వెళ్ళి వెంటనే షేర్ఖాన్ని పిలుచుకొస్తాను. మోంటూ కోతి వెంటనే వెళ్లి షేర్ఖాన్ని అక్కడికి తీసుకొచ్చింది. ప్రస్తుతానికి ఈ గుడ్డు ఎవరిదో చెప్పడం చాలా కష్టం, కానీ ఇప్పుడు మనం ఒక పని చెయ్యాలి. చెప్పండి షేర్ఖాన్, మేమేం చెయ్యాలి? నాకు తెలిసి ఈ గుడ్డుని ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు వాళ్ళ ఇళ్లల్లో పెట్టుకోండి. దీనికి ఎటువంటి హాని జరగకూడదు. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఏదో ఒకరోజు ఈ గుడ్డు పగిలిపోతుంది, అందులో నుంచి పిల్ల బయటకు వచ్చేస్తుంది. అప్పుడు తెలిసిపోతుంది అసలు ఈ గుడ్డు ఎవరిది అని. అలాగే షేర్ఖాన్. షేర్ఖాన్ మోంటూ కోతికి చెప్పి ఆ గుడ్డును ఎలుగుబంటి గుహలో పెట్టించాడు. ఆ తర్వాత ఎలుగుబంటి భోజనం మొదలుపెట్టింది. ఈ మాంసం ఎంత రుచిగా ఉందో, మజా వచ్చింది. ఎలుగుబంటి మాంసం తిని ప్రశాంతంగా నిద్రపోయింది. పొద్దున్నే తనకి మెలకు వచ్చి చూస్తే మాంసం అక్కడ్నుండి మాయమైపోయింది. తను ఆశ్చర్యపోయాడు. అరే 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 అరే, ఏంటి ఇలా జరిగింది? నా మాంసం ముక్క ఎక్కడికి పోయింది? అప్పుడే అక్కడికి మోంటూ కోతి వచ్చింది. ఎలుగుబంటి, నిన్న రాత్రి గుడ్డు నీ దగ్గరే ఉంది. అది క్షేమంగానే ఉంది కదా? అదిగో గుడ్డు క్షేమంగానే ఉంది, కానీ నా ఆహారం మాత్రం మాయమైపోయింది. అయ్యో, నువ్వు నీ ఆహారం మొత్తం తినేసుంటావు. లేకపోతే ఆహారం ఎలా మాయమైపోతుంది చెప్పు? అలా అని మోంటూ కోతి గుడ్డును తీసుకుని షేర్ఖాన్ దగ్గరకు వెళ్ళింది. ఈ రోజు రాత్రికి గుడ్డు కుందేలు వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మీరు ఎలా అంటే అలా షేర్ఖాన్. మోంటూ కోతి ఆ గుడ్డును తీసుకెళ్లి కుందేలు దగ్గర పెట్టింది. కుందేలు ఆ రోజు తన కోసం బోలెడన్ని క్యారెట్స్ తెచ్చిపెట్టుకుంది. తను 3 క్యారెట్స్ ని తిని వెళ్లి తన బెడ్ పైన పడుకుంది. ఉదయాన్నే మోంటూ కోతి తన ఇంటికి వెళ్లి చూస్తే కుందేలు హాయిగా నిద్రపోతుంది. అక్కడే గుడ్డు కూడా క్షేమంగా ఉంది. నిద్రలే కుందేలు, నువ్వింకా పడుకోనే ఉన్నావు. అలా చూడు, తెల్లారిపోయింది. కుందేలు లేచి చూస్తే ఎదురుగా మోంటూ కోతి కనిపించింది. ఓహో మోంటూ కోతి, నువ్వేంటి పొద్దు పొద్దున్నే వచ్చేశావు? అవును, మనకి గుడ్డు డ్యూటీ ఒకటి ఉంది కదా. పొద్దున్నే లేచి దీన్ని షేర్ఖాన్ దగ్గరికి తీసుకెళ్ళాలి. మోంటూ కోతి గుడ్డును తీసుకుంది. ఇంతలోనే కుందేలు కంగారు పడింది. అరే, నా క్యారెట్స్ ఎక్కడికి పోయాయి? నువ్వు ప్రశాంతంగా కూర్చొని నీ క్యారెట్స్ అన్ని వెతుక్కో, సరేనా? నేను వెళ్తున్నాను.
మళ్ళీ మోంటూ కోతి గుడ్డును తీసుకుని షేర్ఖాన్ దగ్గరకు వెళ్ళింది. ఈసారి గుడ్డుని బగీరా గుహలోకి తీసుకువెళ్లి పెట్టింది. ఈసారి కూడా పొద్దున్నే చూస్తే బగీరా ఆహారం మాయమైంది. ఈ విషయం గురించి ఆలోచిస్తూ అన్నీ దీని గురించి షేర్ఖాన్కి చెప్పాయి. ఇంతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరి వద్దైతే రాత్రిపూట ఈ గుడ్డు ఉంటుందో పొద్దున్నే లేచి చూసేసరికి అక్కడ ఏదో ఒకటి మాయమైపోతూ ఉంటుందా? అవును షేర్ఖాన్, అలానే జరుగుతుంది. అలా అయితే ఈ రోజు రాత్రి ఈ గుడ్డు వెనక ఉండే రహస్యమేంటో నేను తెలుసుకుంటాను. ప్రస్తుతాన్ని దాన్ని ఇక్కడే వదిలేయండి. ఈ రోజు రాత్రి దాన్ని నా గుహలో పెట్టుకుంటాను. రాత్రంతా నేనే దానికి కాపలా ఉంటాను. అప్పుడే తెలుస్తుంది అసలు రహస్యం. జంతువులన్నీ ఆ గుడ్డుని షేర్ఖాన్ గుహ బయటే వదిలేసి వెళ్ళిపోయాయి. రాత్రి అవ్వగానే మోంటూ కోతి ఆ గుడ్డును తీసుకెళ్లి షేర్ఖాన్ గుహలో పెట్టింది. షేర్ఖాన్తో పాటు ఆ గుహలో ఎలుగుబంటి, తోడేలు, ఇంకా ఏనుగు కూడా ఉన్నాయి. షేర్ఖాన్ ప్రశాంతంగా నిద్రపోయాడు. ఈ మూడు కాపలా కాస్తూ ఉన్నాయి. దాదాపు అర్ధరాత్రి సమయంలో వీటికి గుడ్డు తనంతటదే కదులుతూ ఉండడం కనిపించింది. అప్పుడే గుడ్డు కదులుతూ కదులుతూ ఏదో తలుపు తెరుచుకున్నట్టుగా తెరుచుకుంది. అందులో నుండి ఒక కొంగ బయటకొచ్చింది. అరే కొంగ, నువ్వా? ఇంతలో షేర్ఖాన్ కూడా మేల్కొన్నాడు. మింకు కొంగ, ఏంటి ఇదంతా? షేర్ఖాన్, నేను కష్టపడకుండా ఆహారం తినాలనుకున్నాను. అందుకే ఈ గుడ్డులో ఉండేవాడిని. రాత్రవ్వగానే ఈ గుడ్డు నుండి బయటికి వచ్చి ఆహారం తిని మళ్ళీ అదే గుడ్డులో పడుకునేవాణ్ణి. కానీ ఈరోజు మీరు దీన్ని కాపలా కాస్తుండడంతో మీరందరి ముందు ఈ విషయం బయటపడింది. దీనికి నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. దీనికి గాను నీకు 10 రోజుల పాటు పంజరంలో బందీగా ఉంచుతాం. ఈ శిక్ష గురించి విని కొంగ శాంతంగా ఉంది. పొద్దున అయ్యేసరికి జంతువులన్నీ ఒకే చోట జమ అయ్యాయి. ఎదురుగా ఒక పంజరం ఉంది. దాని పక్కనే మోంటూ కోతి నిల్చుని ఉంది. ఆ కొంగని వెంటనే పంజరంలో బంధించండి. కొంగ నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. షేర్ఖాన్కి ఆ ప్రవర్తన చాలా విచిత్రంగా అనిపించింది. కొంగని పంజరంలో బంధించిన తరువాత జంతువులన్నీ అక్కడ్నుండి వెళుతూ ఉండగా అప్పుడే ఒక్క నిమిషం. జంతువులన్నీ ఆగి షేర్ఖాన్ వైపు తిరిగి చూశాయి. షేర్ఖాన్ పంజరం దగ్గరకు తిరిగి వచ్చి ఇలా అన్నాడు. కొంగ, నువ్వు ఉచితంగా భోజనం తినాలి అనుకున్నాను చెప్పావు కదా, అందుకే నువ్వు ఇదంతా చేశావు. కానీ నువ్వు ఎప్పుడు కూడా ఒంటరిగా ఏది తినవు కదా. నీ స్నేహితురాలు టీను పిచ్చుకుతోనే తింటావు కదా. అవును, కొంగ ఇంకా టీను కలిసి ఆహారం తింటారు. కొంగ, నిజం చెప్పు, టీను పిచ్చుక ఎక్కడుంది? తను నీతో పాటు ఈ గుడ్డులో ఎందుకని లేదు? అప్పుడు కొంగ మొహంలో కంగారు పడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు తను నోరు తెరిచింది. నిన్న సాయంత్రం నేను మీ గుహ ముందు నుండి వెళ్తుండగా నాకు ఈ గుడ్డు లోపల నుండి శబ్దం వినిపించింది. బహుశా అందరూ వెళ్ళిపోయారనుకుంటా. గుడ్డు నుండి బయటికి వెళ్ళడానికి ఇదే సరైన సమయం. ఇంతలో గుడ్డు మూత తెరుచుకుంది. అందులో నుండి నక్క బయటికి వచ్చింది. ఎదురుగా నన్ను చూసి అది ఆశ్చర్యపోయింది. అరే కొంగ, నువ్వా? అవును, నేనే. నేను టీనుని వెతుక్కుంటూ ఇక్కడి నుండి వెళ్తూ ఉన్నాను. కానీ నాకు నీ గురించి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు చూడు, నేను అడవిలో అందరికీ నీ గురించి నిజం చెప్తాను. సరే, అలాగే చెప్పు. కానీ ఆ తరువాత నువ్వెప్పుడూ టీనుని కలవలేవు. ఎందుకంటే తనని నేను రహస్యమైన చోట బంధించాను. ఒకవేళ తనని కాపాడాలి అనుకుంటే నేనేదైతే చెప్తానో నువ్వు అదే చెయ్యాలి. తను బ్లాక్మెయిల్ చేయడం వల్లే నేను ఈ గుడ్డులో కూర్చున్నాను. అలాగే నిందలన్నీ నా మీద వేసుకున్నాను. ఇంతలోనే టీను పిచ్చుక అక్కడికొచ్చింది. షేర్ఖాన్, మీరు కొంగని ఎందుకని బంధించారు? అరే టీను, నువ్వా? అవును మింకు కొంగ, నేను నిన్న ఉదయం నా స్నేహితురాల్ని కలవటానికి వెళ్ళాను. నువ్వు నిద్రపోతున్నావు. అందుకే నేను నిన్ను లేపాలని అనుకోలేదు. చెప్పకుండానే వెళ్ళిపోయాను. అంటే దీని అర్థం ఆ నక్క నన్ను అబద్ధం చెప్పి ఇరికించిందా? సరే, ఇప్పుడు మనం కూడా తనతో ఒక ఆట ఆడుదాం. సాయంత్రం అయ్యేసరికి కొంగ పంజరంలో ఒంటరిగా ఉండగా నక్క తన దగ్గరకు వచ్చింది. ఓహో పాపం కొంగ, బందీగా నీ అనుభవం ఎలా ఉంది? నక్క, నువ్వు వెంటనే వెళ్ళి టీనుని ఇక్కడికి తీసుకురా. మరీ అంత తొందరెందుకు నీకు? నక్క,
ఏమన్నావు? అది షేర్ఖాన్. షేర్ఖాన్ గొంతు విని తను వెనక్కి తిరిగి చూస్తే జంతువులు ఇంకా పక్షులన్నీ తనని కోపంతో చూస్తూ నిలబడి ఉన్నాయి. నువ్వు చేసిన తప్పులకు శిక్ష పాపం ఆ కొంగ అనుభవిస్తుంది. ఇక ఇప్పుడు చూడు నీకు ఎటువంటి శిక్ష విధిస్తానో. మోంటూ కోతి! మోంటూ కోతి కొంగని పంజరం నుండి బయటకు తీసింది. ఆ తర్వాత నక్కని అందులో పెట్టేసింది. లేదు షేర్ఖాన్, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఇదే నీకు సరైన స్థానం. ఏంటి నక్క, పంజరంలో ఉండడం నీకు ఎలా అనిపిస్తుంది? ఈ ప్రశ్న విని నక్క సిగ్గుతో తలదించుకుంది. ఇంకా మిగతా జంతువులు గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి. అయ్యో దేవుడా, తన పేరుతో పోలిస్తే తన సైజ్ మరీ పెద్దదిగా ఉంది స్నేహితులారా. నువ్వు నన్ను చంపడానికి వచ్చావు కదా, ఉండు, ఇప్పుడే నిన్ను ఆహారంగా మారుస్తాను. ఒకరోజు ఉదయం సోను పావురం గొంతు విని జంతువులన్నింటికీ మెలకు వచ్చింది. అడవిలో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి. గోల్డీ పులి యొక్క తమ్ముడు పిడ్డీ పులి మన అడవి పొలిమేర దాటి ఇక్కడికి వస్తున్నాడు. అందరూ తన నుండి జాగ్రత్తగా ఉండండి. ఈ మాట విని డంకీ గాడిద చెవులు తెరుచుకున్నాయి. తను ఆలోచించింది. పెద్ద పులి, ఈ పేరును బట్టి అది ఒక చిన్న పులిలా అనిపిస్తుంది. షేర్ఖాన్ అడవిలో లేరు. అలాంటప్పుడు నేనే తనను చంపేసి అడవిలో ఉన్న జంతువుల దృష్టిలో నేనే హీరోనైపోతా. అలా ఆలోచిస్తూ తను వేగంగా అడవి పొలిమేర వైపుకి పరుగు తీసింది. అరే డంకీ, నువ్వెక్కడికి వెళ్తున్నావు? పిద్ది పులి నిన్ను చంపేస్తాడు. దారిలో ఎన్నో జంతువులు తనని ఆపడానికి చూశాయి, కాని తను ఎవ్వరి మాటలు పట్టించుకోలేదు. అడవి పొలిమేరకు చేరుకుని గట్టిగా అరిచింది. అరేవో పెద్ది పులి, నువ్వు ఎక్కడున్నావు? నా అడవిలోకి దూరడానికి నీకు అసలు ఎంత ధైర్యం? తన మాట విని ఒక పెద్ద పులి చెట్ల మధ్యలో నుండి బయటకొచ్చింది. దాన్ని చూసి తన కాళ్ళు వణకడం మొదలయ్యాయి. అయ్యో దేవుడా, తన పేరుతో పోలిస్తే తన సైజ్ మరీ పెద్దదిగా ఉంది స్నేహితులారా. నువ్వు నన్ను చంపడానికి వచ్చావు కదా, ఉండు, ఇప్పుడే నిన్ను ఆహారంగా మారుస్తాను. అలా అంటూ తను డంకీ వైపుకి వెళుతూ ఉండగా అప్పుడే షేర్ఖాన్ అక్కడికి చేరుకున్నాడు. నా అడవిలో ఉన్న జంతువులకే హాని కలిగిస్తావా? ఇప్పుడే నేను నీ సంగతి చెబుతాను. అలా అంటూ తను వెంటనే పిద్ది పైన దాడి చేసి తనని దారుణంగా గాయపరిచాడు. షేర్ఖాన్, నాకు జరిగిన అవమానానికి నేను తప్పకుండా పగ తీర్చుకుంటాను. డంకీ, ఇంతకీ నువ్వు ఒక గాడిదవయ్యుండి ఒక పులితో పోటీ పడ్డానికి ఎందుకొచ్చావు? తన పేరు పెద్ది కదా, అందుకే తనేదో చిన్న పులై ఉంటుందనుకున్నాను. కాని చూస్తే అది చాలా పెద్దగా ఉంది. తన మాటలు విని షేర్ఖాన్ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు డంకీ గాడిద నల్లకొండల వైపుకు వెళుతూ ఉండగా అక్కడ తనకి ఒక జీబ్రా కనిపించింది. రండి రండి నా ప్రియమైన వినియోగదారులు, నా మాయావి ఆకుల అద్భుతం చూడండి. ఒక ఆకు తిన్న వెంటనే మీరు 10 నిమిషాలు ఎవరికీ కనపడకుండా మాయమైపోతారు. ఏమన్నావు? ఒక ఆకు తినగానే 10 నిమిషాల్లో మయమైపోతారా? అంటే నేను ఎవరికే కనిపించనా? అవును అవును, ఎవరూ చూడలేరు. కావాలంటే ఒకసారి తిని చూడు. అలాగే, ఇప్పుడే తినేస్తాను నేను. అలా అంటూ తను ఒక ఆకును తినేసింది. అప్పుడే అక్కడ ఉన్న 2 కుందేళ్లు గట్టిగా అరిచాయి. అరే అరే, ఈ గాడిద ఎక్కడికి భయమైపోయింది? ఇందాక ఇక్కడే ఉన్నాడు కదా. అరే, అంటే నిజంగానే నేను వీళ్ళకి కనిపించడం లేదా? అరే డంకీ, వాళ్ళ ఇద్దరికే కాదు, నాకు కూడా నువ్వు కనిపించడం లేదు. ఎక్కడున్నావు నువ్వు? ఈ మాటలు విని డంకీ సంతోషంతో ఎగిరి గంతులు వేసింది. ఇప్పుడు వస్తుంది నాకు అసలు మజా. డంకీ,
10 నిమిషాలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు నువ్వు కనిపిస్తున్నావు. అలాగే నాకు ఇంకో 2 ఆకులు ఇవ్వు. తీసుకో, నువ్వు నా మొదటి గ్రాహకుడివి, అందుకే నీకు పూర్తిగా ఉచితం. 2 ఆకులు తీసుకుని డంకీ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంకోవైపు షేర్ఖాన్ అడవిలో తిరుగుతున్నాడు. అప్పుడే తనకి ఒక గుహ నుండి శబ్దం వినిపించింది. షేర్ఖాన్, నన్ను కాపాడండి, లేదంటే ఈ ఎలుగుబంటి నన్ను తినేస్తుంది. నేను కూడా మీ అడవిలో ఉండే ఒక మేకని. అరే, చూస్తుంటే ఒక మేక ఈ గుహలో ఇరుక్కుపోయినట్లుంది. నేను తనని కాపాడాలి. అలా అంటూ షేర్ఖాన్ గుహ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ తనకి గోల్డీ మరియు పిద్ది కనిపించాయి. మీరేంటి ఇక్కడ? ఇందాక మేకలాగా మాట్లాడింది నేనే షేర్ఖాన్. నిన్ను మా వలలో వేసుకోవడానికి. షేర్ఖాన్ ఏమైనా చెయ్యక ముందే 2 పులులు తన మీద దాడి చేశాయి. సోను పావురం అక్కడ్నుండి వెళుతూ ఉండగా తనకి షేర్ఖాన్ అరుపులు వినిపించాయి. అరే, ఇది షేర్ఖాన్ గొంతులా ఉంది. తను వెంటనే గుహ లోపలకు వెళ్ళింది. అక్కడ తనకి షేర్ఖాన్ బందీగా కనిపించాడు. మీరిద్దరూ కలిసి ఒకేసారి నా మీద దాడి చేసి మోసం చేసి నన్ను బంధించారు. ఒక్కొక్కరు పోటీకి వచ్చి ఉంటే అప్పుడు ఎవ్వరిలో ఎంత బలముందో నేను చూపించేవాడిని. ఆ విషయం మాకు కూడా తెలుసు షేర్ఖాన్. అందుకే కదా కలిసి నీ మీద దాడి చేశాము. అయ్యో దేవుడా, షేర్ఖాన్ ప్రాణాలకి ప్రమాదం ఉంది. షేర్ఖాన్ని కాపాడడానికి నేను ఏదోటి చెయ్యాలి. సోను పావురం ఈ విషయాన్ని అడవిలో అన్నింటికీ చెప్పేసింది. అలాగే జంతువులన్నీ ఒక చోటుకు చేరుకున్నాయి. మనం ఎలాగైనా షేర్ఖాన్ని కాపాడాలి. 2 పులులతో పోటీ పడే ధైర్యమున్న జంతువు మన దగ్గర ఎవరున్నారు? అవన్నీ ఆలోచించడం మొదలుపెట్టాయి. కాని దేనికి గుహలోపలకు వెళ్ళి ఆ 2 పులులతో పోటీ పడే ధైర్యం లేదు. అప్పుడే గాడిద ఇలా అంది. ఇదే సరైన అవకాశం. పెద్ద పెద్ద మాటలు చెప్పి షేర్ఖాన్ని కాపాడడానికి వెళ్తాను. గుహలోకి వెళ్ళాక ముందు ఆకు తిని మాయమైపోతాను. అప్పుడు షేర్ఖాన్ని సులభంగా విడిపించొచ్చు. ఆ తర్వాత నేను అడవిలో హీరో అయిపోతాను. మీరందరూ ఊరికే మాటలు చెబుతున్నారు. నేను వెళ్ళి మన రాజుగారిని కాపాడతాను, అది ఒంటరిగా. తన మాటలు విని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. గాడిదకి మంచి అవకాశం దొరికిందని సంతోషంగా ఉంది. అలాగే గుహవైపుకి పరుగు తీసింది. తను గుహ లోపలకు వెళ్లి చూస్తే అక్కడ షేర్ఖాన్ బోనులో బందీగా ఉన్నాడు. అలాగే మిగతా ఆ 2 పులులు అక్కడే నిలబడున్నాయి. ఏంటిది? షేర్ఖాన్ని కాపాడడానికి ఒక గాడిద వచ్చింది. ఈ గాడిద మీ కళ్ళ ముందే షేర్ఖాన్ని విడిపించి మరీ తీసుకుని వెళ్తాడు. నువ్వు నిజంగా అలా చేస్తావా? అప్పుడే డంకీ గాడిద తన వీపు మీదున్న ఆకుల్ని కింద పడేసి ఆ పులుల ఎదురుగానే వాటిని మంచిగా నమిలి తింది. ఆ 2 డంకీ వైపు ఆశ్చర్యంగా చూశాయి. ఏమైందో చెప్పండి, గాలి పోయిందా? ఇక మీరు నన్ను చూడలేరు. అలా అంటూ తను షేర్ఖాన్ ఉండే బోను దగ్గరకు వెళ్లి దాన్ని తెరవడం మొదలుపెట్టింది. ఇంతలో గోల్డీ ఇలా అంది. మీ అడవిలో ఒకరిని మించిన ఒకరు కార్టూన్లున్నారు షేర్ఖాన్. చూస్తుంటే నాకు నవ్వు వస్తోంది. అలా అని తను డంకీ మీద దాడి చేసింది. అరే, ఏమైంది? నువ్వు నన్ను ఎలా చూడగలుగుతున్నావు? నేను ఆకులు సమయానికే తిన్నాను కదా. పంజరంలో కూర్చొని ప్రశాంతంగా ఆలోచించుకో. వద్దు. స్నేహితులారా, ఒక గాడిదయ్యుండి డంకీ షేర్ఖాన్ని కాపాడడానికి వెళ్ళాడు. ఈ అడవిలో మనం ఇంతమంది జంతువులం ఉండి కూడా భయపడి కూర్చున్నాము. అవును, మనం కూడా తనకి సహాయం చేయడానికి వెళ్ళాలి. పదండి. జంతువులన్నీ ఏకమయ్యి గుహవైపుకి బయలుదేరాయి. స్నేహితులారా, ఎవరు కూడా మీ అడుగుల్ని ఆపకండి. మనం షేర్ఖాన్ని కాపాడటంలో డంకీకి సహాయం చేయాలి. అవి అన్నీ ఒకేసారి గుహ లోపలకు చేరుకున్నాయి. అరే, ఏంటిది డంకీ? అక్కడ అంత పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన తరువాత ఇక్కడికొచ్చి నువ్వు షేర్ఖాన్తో పాటు బందీగా మారిపోయావు.
అయ్యో దేవుడా, జంతువులన్నీ ఒకేసారి వచ్చాయా? రైనో పరిగెత్తుకుంటూ వెళ్లి గోల్డీని గుద్దేసింది. ఏనుగు పిద్దిని గుద్దేసింది. అయ్యో భగవంతుడా! అరే వా మిత్రులారా! అవి అన్నీ కలిసి ఆ రెండింటిని బాగా కొట్టాయి. చివరికి ఆ రెండు అక్కడ్నుండి భయంతో పారిపోయాయి. మేము తప్పకుండా తిరిగి వస్తాము. అవి వెళ్ళిపోయాక జంతువులు షేర్ఖాన్ అలాగే డంకీని విడిపించాయి. మీ అందరికీ ధన్యవాదాలు. మీరు ఎంతో సాహసం చేసి నన్ను కాపాడారు. డంకీ, నువ్వంత పెద్ద పెద్ద డైలాగులు నువ్విక్కడికొచ్చి బందీగా మారడానికి మాతో చెప్పావా? నేను మాయావి ఆకును తిన్నాను. మరి నేను ఎందుకని మాయం అవ్వలేకపోయాను? తప్పకుండా నువ్వు ఆ మాయావి ఆకు ఆ జీబ్రా దగ్గర తీసుకున్నావు కదా. ఆ విషయం నీకెలా తెలుసు? జీబ్రా ఇంకా 2 కుందేలు కలిసి ఇలానే అందర్నీ గాడిదలను చేస్తున్నాయి. కానీ నువ్వు ముందే గాడిదవి, ఇప్పుడు ఇంకా పెద్ద గాడిదవయ్యావు. ఈ మాట విని డంకీ తలదించుకుంది. జంతువులన్నీ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి.